నాగార్జున సాగర్లో బుద్ధవనం ప్రాజెక్టును టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బుద్ధవనం ప్రాజెక్టులో పెండింగ్ పనులు అతి త్వరలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. అంతేకాకుండా బుద్ధవనం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. మరి దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే జయవీర్ గారు, అదేవిధంగా మా టూరిజం ఎండి ప్రకాష్ రెడ్డి గారు, పెద్దలందరికీ, నియోజకవర్గ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇంత అద్భుతమైన కట్టడం కానివ్వండి, ఇంత అద్భుతమైన ప్రదేశం ఈ ప్రాంతంలో ఉండి మనం తెలుసుకోకపోవడం కూడా దురదృష్టకరం. ఎందుకంటే ఆ వైపుగా మరి గత ప్రభుత్వాలలో కూడా అలాంటి మరి అది ఏది కూడా కార్యక్రమాలు జరిగిన పరిస్థితి లేదు. చాలా అద్భుతమైన రూపంలో ఆ రోజు మరి ఆచార్య నాగార్జునుడు ఇక్కడ మరి ఆయన ఒక యూనివర్సిటీని స్థాపించి దీనిని ప్రపంచవ్యాప్తంగా వెలుగొందే విధంగా, ముఖ్యంగా బుద్ధుడు ఏదైతే తన జ్ఞానం ఉంది ప్రవచనాల ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా శాంతితోటి, ముఖ్యంగా సంతోషంగా ఉండాలని చెప్పి ఆయన కనుగొన్న మార్గాన్ని ప్రపంచానికి ఏ విధంగా మరి ఆయన తెలియజేసిండో, ఇక్కడ ఈ బుద్ధవనం ద్వారా కూడా మనం అలాంటి ప్రయత్నం చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ, మా టూరిజం ద్వారా మరి ఈ ప్లేస్ని ఇంకా కూడా అద్భుతంగా దీంట్లో ఉన్న పెండింగ్ కార్యక్రమాలన్నిటిని కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే సహకారం, ముఖ్యంగా నేను ఇక్కడ స్థానిక ఎంపీ అయిన రఘువీరారెడ్డి గారితో కూడా నేను మరి మాట్లాడటం జరిగింది. మా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారితో కూడా మరి మేము దగ్గరికి వెళ్ళి మరి మా ఎండి గారి సహకారంతో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా దీనిని నిర్మాణాన్ని పూర్తి చేసి, ముఖ్యంగా ఇప్పుడే మరి మా ఎండి గారికి కూడా చెప్పడం జరిగింది, ఇక్కడ ఇంత ఉన్నతమైన ప్రదేశం ఉన్నదని మరి ఎవరికి కూడా తెలిసే పరిస్థితి లేదు. కాబట్టి దీనిని ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక కొత్త రూపంలో అడ్వర్టైజ్మెంట్ చేసి మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతానికి పర్యాటకులుగా వచ్చే విధంగా, ముఖ్యంగా ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా మరి మేము మా టూరిజం నుంచి తీర్చిదిద్దుతామని కూడా తెలియజేస్తూ, మేము తలపెట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నూతనంగా టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన మా సోదర సమానులు పటేల్ రమేష్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలకి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బుద్ధుడు ఏదైతే ధర్మాన్ని బోధించిండో అది నలువైపులా వ్యాపించేటట్టు మా వంతు ఈ బుద్ధవనం ద్వారా కృషి చేస్తామని, అందుకు సహకరించేందుకు పటేల్ రమేష్ రెడ్డి గారు కానీ, గౌరవనీయులు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, టూరిజం మంత్రివర్యులు వారు కాబట్టి, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ బుద్ధవనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా డెవలప్ చేస్తానన్న నమ్మకం నాకుంది. అందుకు సహకరించమని పెద్దలందరినీ మీ ద్వారా కోరుకుంటున్నాను.